నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పొదలకూరు టౌన్లో తూనికల కొలతల అధికారి రియాజ్ దాడి చేయగా 2 షాపులలో రైస్ బ్యాగ్ పైన 20 కిలోల కొలతలు లోపల 16 కిలోల రైస్ ఉండటంతో మొదటి తప్పుగా భావించి షాపుకి 12,000 లెక్కన ఫైన్ వేశారు. మరో షాపులో సబ్మెర్సిబుల్ పంపులపైన సరైన ధరల పట్టిక లేదని వారికి హెచ్చరిక చేశారు. ఈ సందర్భంగా తూనికల కొలతల అధికారి రియాజ్ మాట్లాడుతూ ప్రతి దుకాణదారుడు రైస్ బ్యాగ్ పై ఎన్ని కిలోలు ముద్రించి ఉంటే అన్ని కిలోల రైస్ ఖచ్చితంగా ఉండాలి, లేని పక్షంలో షాపులన్నీ సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇన్స్పెక్టర్ లీగల్ మెటాలజీ నెల్లూరు. ఈరోజు కంప్లైంట్లో భాగంగా మన పొదలకూరు నందు ఉన్నటువంటి కిరాణా షాప్ సర్వీస్ చెక్ చేయడం జరిగింది. ఇందులో 2 షాపుల్లో రైస్లో 20 కేజీలు గాను 16 కిలోలు గాను 25 కిలోలకి 23 కిలోలు గాను గుర్తించడం జరిగింది. గుర్తించి వారికి కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే హార్డ్వేర్ షాపులు కూడా కొంచెం చెక్ చేయడం జరిగింది. ఈ లోకల్గా టెక్స్మో జనరల్గా ఉన్నట్టు ఉంటాయి కదండి, మోటార్స్ సబ్మర్సిబుల్ మోటార్స్ అంటే వాటి మీద డిక్లరేషన్ లేకపోవడం వల్ల వాటి మీద కేసు రాసి ఇంకా ప్రస్తుతానికి కొనసాగింపు జరుగుతుంది. కంప్లైంట్లో భాగంగా ఇంకా ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. పూర్తి వివరాలు సాయంత్రం ఒకసారి ఇప్పటి వరకు 20 కిలోలకి 16 కిలోలు గాను 25 కిలోల్లో 23 కిలోలుగా ఫిల్ చేసి చర్యలు అమ్ముతుంటారో వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ కేసు నమోదు చేసి మరి వాటిని భారీ జరిమానాలు కూడా విధించడం జరుగుతుంది. మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే ఈ కిరాణా సంబంధించిన షాపులు ఎవరైనా ఉన్నారో రైస్ సంబంధించిన షాపులు ఏదైతే ఉన్నాయో ఇవి ఆ ప్యాకేజీ మీద ఎంతైతే ముద్రించబడిన తూకము అదే తూకానికి సరి సమానంగా మీరు అమ్మవలసి కోరుతున్నాం. 25 కిలోలు 25 కిలోలు 26కి 26 కిలోలు మాత్రమే ఉండే విధంగా చూసుకొని మరి ఈ వినియోగదారులకు ఎటువంటి మోసం జరగకుండా మీరు నిజాయితీగా కరెక్ట్గా ఫిలప్ చేసి అమ్మవలసిన కోరుతున్నాం. విజ్ఞప్తి కూడా చేస్తున్నాం.